హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సూర్యాపేట జిల్లా పాలకేడు మండలం కొత్తలపాలెం గ్రామం సుమారు 2 కోట్లకు పైగా ఖర్చు పెట్టి నూతనంగా నిర్మించినటువంటి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం 5 రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గెస్టులు, అతిథులు, అదేవిధంగా దూరపు బంధువులు, దగ్గర బంధువులు కూడా అందరూ హాజరై ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. చిరకాల మా ఆప్తురాలు, మా చిన్నమ్మ అందే వెంకయ్య నరసింహ గారి చిన్న కుమార్తె దొంగరి వరలక్ష్మి గారి కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. 5 రోజులు ఈ గ్రామంలో సమయం కేటాయించారు. ఆ అనుభవాన్ని ఆ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తలపాలెం అనే గ్రామము మా అమ్మమ్మ గారి ఊరు. ఈ ఊరికి నేను 8 సంవత్సరాల అమ్మాయి నుంచి వస్తున్నాను. ఈ ఊర్లో గొప్ప విషయం ఏంటంటే 2 కోట్లు 3 కోట్ల మధ్యన వసూలు చేసి, గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్ వసూలు చేసి ఇంత పెద్ద దేవాలయం కట్టడం అనేది చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు. వీళ్ళంతా ఒక కమిటీ మెంబర్లుగా ఉండి అందరూ ఐకమత్యంతో నుండి విపరీతంగా చందాలు వసూలు చేసి 10 రోజుల్లో 40-50 లక్షలు వసూలు చేశారంటే ఆశ్చర్యకరంగా ఉంది. దీనికి ఈ రామాలయము, మరి శివాలయము, హనుమాను, నంది చాలా బాగుంది. మన వరంగల్ 1000 స్తంభాల గుడిలో ఉన్న నందిని చూసినట్టు అనిపించింది నాకు. చాలా పెద్ద గట్టిరు టెంపుల్. 2 గరుడ స్తంభాలు కూడా విజయవంతంగా చేశారు. 20,000 మందికి ఎక్కడ లోటు రాకుండా అన్నదాన కార్యక్రమాలు చేశారు. ఆ అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగున్నాయి. భోజనాలు షావుకారులు చేశారట, చాలా బాగున్నాయి. ఒక ఊరు బయట పొలాలల్లా కాబట్టి జనానికి ఏమీ ఇబ్బంది కానీ తొక్కీసలాట లేదు. ఆ భగవంతుడు నిర్విజ్ఞానంగా అసలు ఎలాంటి చిన్న ఇది కూడా లేకుండా వందల మంది ఈ హోమం మీద కూర్చోవటం అనేది చాలా అరుదు. ఏదైనా కూర్చుంటే 40 మంది 30 మంది అలా కూర్చుంటారు. 100 మంది అంటే ఆ భగవంతుడి సంకల్పం అన్నట్టే. అది మనం మంచి సంకల్పంతో చేస్తే ఏ పనైనా మనం విజయవంతం చేస్తాం. ముందు ఆత్మవిశ్వాసం, మనకు సంకల్పం ఉండాలి. ఆ సంకల్ప బలమే మనకు అన్ని చేపిస్తుంటాడు. ఏదైనా మేము చేయగలుగుతాం, ఈ ఊర్లో గుడి కట్టగలుగుతాం అనేది ఉంటుంది. నేను మామూలుగా అసలు ఢిల్లీ పోయాను. మా ప్రియమైన కొడుకు లక్ష్మీనరసయ్య కానీ వీరభద్రయ్య, వీళ్ళు చిన్నప్పటి నుంచి నా కొడుకుల తర్వాత మా మామయ్య ఆరెపూరు లక్ష్మయ్య, ఇంకో లక్ష్మయ్య లేటు, అందరూ కూడా మా కుటుంబం తర్వాత నన్ను చాలా ప్రేమాభిమానాలు చూస్తారు. వాళ్ళు ప్రేమాభిమానాలు. అందుకే నేను ఇంత ఎండలు ఇట్లా ఉన్నా కూడా నాకు ఢిల్లీలో ఉన్నప్పుడే ఇన్ఫార్మ్ చేస్తే మా అమ్మమ్మ గారు ఇక్కడికి వస్తే అందరు కలుస్తారు అని నేను అక్కడి నుంచి బయలుదేరి రావడం జరిగింది. ఓపిక లేకున్నా కూడా ఓపిక తెచ్చుకొని వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చినాక డబల్ అంటే చిన్నప్పుడు ఆపాత మధురాలు. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో తిరిగినాయి, మా అక్కల ఇళ్ళల్లో తిరిగినాయి. వీళ్ళు చూపెట్టే ప్రేమ కూడా, నేను ఒక రోజు ఉండిపోదామంటే వీళ్ళు 4 రోజులు దానిగా కథలు ఇవ్వలేదు ఇక్కడ. చాలా మా గురువు గారు జోగు పిచ్చిరెడ్డి సార్ కలిశారు. అది కూడా చాలా సంతోషం. ఆయన 50 ఏళ్ల తర్వాత కలుసుకున్నా. ఆయనతోని అన్ని అనుభవాలు, ఆయన చెప్పింది, ఆయన నెత్తి మీద మొట్టికాయలు ఇచ్చింది, ఆయన చెవులు పిండింది, ఆయన లెక్కలు చెప్పేది. ఆ బాగారాలు వెచ్చివేతల దగ్గర కొంచెం రాకపోయేది. ఆయనతో చూడాలి. నేను చాలా ఎమోషనల్ అయ్యాను. నాకు ఎందుకు ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ పిల్లలు ఏం చేస్తున్నారనే సార్ అడిగారు. ఆ పిల్లలు మంచిగా ఇట్లా ఉన్నారంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నారన్నారు. మనం కుటుంబం మంచిగా ఉంటే, మనం సంకల్పం మంచిగా ఉంటే ఆ భగవంతుడు అసలు ఎట్లా చేశారు. చాలా పెద్దగా ఉంది గుడి. నాకు హైదరాబాద్లో సికింద్రాబాద్లో మహంకాళి అమ్మవారి గుడిలాగా అనిపించింది ఒకేసారి. అట్లా అనుభూతి చెందాను. చాలా బాగుంది. అందరూ కూడా కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా మంచి సోదరభావంతో. అసలు నేను వచ్చిన కాంచి ఈ కుటుంబాలు కూడా 3-4 కుటుంబాలు ఇంత ఆనందం, ఇంత సోదరభావం నేను ఎక్కడా చూడలే. చిన్న అసలు అంతా ఒక అక్క చెల్లెళ్ళైనా కూడా ఈ రోజుల్లో ఒక్క ఇంట్లో ఉండట్లేదు. కానీ చాలా అన్యాయంగా నన్ను కూడా చాలా బాగా చూస్తుంది. ప్రతిదీ కూడా నాకు ఏది ఉన్నా కూడా కిచెన్ కూడా లేకుండా చూసుకున్నారు. చాలా అందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో గుళ్ళో పోయే బదులు ఇక్కడికే వస్తే ఈ ఏరియాలో మనకు 3-4 గుళ్ళు ఉంటాయి. నాకు జన్మనిచ్చిన గురు శివాలయం కూడా త్రిలింగేశ్వరి, మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి, మనం ఎక్కడో ఎంతో దూరం ట్రైన్లలో వదిలి గొత్తలపాలెంలో ఉన్న రామాలయం, అట్లా జానపాడు సైదన్న కూడా నేను 30-40 ఏళ్ల నుంచి ఉంటాను. మా అమ్మ, మా చిన్నమ్మలు, మా అక్కలు
మా మామూలు అందరు కందూరు చేస్తే అలా అలవాటు అయింది నాకు. కాబట్టి చాలా ఆనందం పొందాను. ఇట్లాంటి ఆనందం ప్రతి సంవత్సరం పొందాలని కోరుకుంటున్నాను. ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం అనేది అత్యంత ప్రభావం చూపెడుతుంది. ఆ బాల్యంలో వచ్చినటువంటి క్రమశిక్షణ, అదేవిధంగా ఉన్నటువంటి ప్రేమ అనుభవాలు, ఫ్యామిలీ నుంచి అదేవిధంగా గురువు నుంచి తీసుకున్నటువంటి విలువైన క్రమశిక్షణ అనుకోండి, అదంతా కూడా జీవితంలో ఉపయోగపడుతుంది. అలాంటి అనుభవాలు కొత్తపాలెంలో మా చిన్నమ్మ గారికి ఉన్నాయి. దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిస్తాను. వారు ఊరు చాలా అనుభూతి. అమ్మగారు ఊరైనా నాకు కొనుగోడు అన్నా కూడా మనం జన్మనిచ్చిన ఊరు. మనకు ఆ ఊరు ముందుకు వస్తుంటేనే మనకు ఎమోషనల్ అవుతాయి. మా పొలాలు, పచ్చడి పొలాలు కానీ ఇవన్నీ. ఇలాగే అమ్మవారి ఊరి తర్వాత అమ్మమ్మ గారు ఊర్లో కూడా నేను చిన్నప్పటి నుంచి వచ్చేది. మా చిన్నమ్మ చాలా ప్రేమగా చూసుకునేది. ఎప్పుడు కందూరు, ప్రతి సంవత్సరం కందూరు చేసేది. ఒకసారి చిన్నమ్మ పెద్ద బిడ్డ వాళ్ళు కందూరు చేశారు. ఒకసారి చిన్నమ్మ చిన్న బిడ్డ అరపూరి లక్ష్మమ్మ గారు. మా లక్ష్మయ్య మామకు నేనంటే వాళ్ళ కొడుకులకు అంత అభిమానం ఉంటుందో లేదో ఫస్ట్ ఫోన్ నాకే చేయించిండట. నేను ఫస్ట్ నీకే చేయించారన్నారు. ఇంత అభిమానంతో పిలిచినప్పుడు నాకు రాకుండా ఎండలు చూసి భయపడ్డాను, రాకుండా ఉండలేకపోయాను. వీడికి వచ్చాక చాలా సంతోషం అనిపించింది. మన పిల్లలకు మన ఫ్యామిలీలో కోట్లు సంపాదించవచ్చు, మనకి ఇంకా ఎన్నో సుఖ సంతోషాలు ఉండొచ్చు. కానీ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఆ అవినాభావ సంబంధం అనేది చాలా గొప్పది. ఎన్ని పైసలు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా, ఎన్ని వేలు పెట్టినా అది సంపాదించుకోలేదు. మన పిల్లలు మనకి ఎంతన్నా పెట్టని, కానీ మన రక్త సంబంధం, మన అవినాభావ సంబంధం, మన ఊరి అనుభవాలు, ఆపాత మధురాలు అనేది గుర్తు చేసుకుంటాం. వస్తే నేను ఎక్కడ ఈ బొడ్రాయి దగ్గర ఆడుకునేది, మా అమ్మ కొంగు పట్టుకొని వెనకంగా కొంగు పట్టుకొని తిరిగేది. ఆ బయళ్ళు వచ్చి కథ చెప్తుంటే నా జానపాడు పోయేది. ఆ జానపాడులో కూడా నేను ఒకసారి మా అక్క వాళ్ళు చేస్తే మా అమ్మాయి తర్వాత నేను అక్కడ మొక్కుకున్నాను. నాకు 2 కొడుకులు మంచిగా ఉన్నారు, మంచి స్థానాలలో ఉన్నారు. కానీ ఎంత ఉన్నా కూడా ఇటు ఫంక్షన్ అంటే నాకు ఉండబుద్ధి కాదు. అక్కడ వాళ్ళు ఏమవుతావు రిస్క్, కొంచెం అప్పుడప్పుడు గ్యాప్ ఇవ్వంటారు. కానీ ఒక కల్మల చెరువు అయినా, పునుగోడైనా, బొత్తలపాలెం అయినా ఈ 3 సమానంగా ఉంటాయి. నాకు చాలా బాగుంటాయి. అందుకే నేను ఒక్కటి కూడా మిస్ చేయను. బొత్తలపాలెము నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్న చాలా ఎమోషనల్ అయ్యాను. రాత్రి పడుకుంటే కూడా చాలామంది చిన్నప్పటి వాళ్ళు కూడా కలిశారు, స్నేహితులు కలిశారు, బంధువులు కలిశారు. అందరూ ఆ గుళ్ళో అడుగు పెడితే మనకు దేవుడు ఉన్నాడా లేదా అనేది తర్వాత, కానీ మనకొక ఆధ్యాత్మిక భావన, ఒక పాజిటివ్ థింకింగ్, మనం ఎప్పుడైనా నెగిటివ్ లేకుంటే మనకు పాజిటివ్ థింకింగ్తో ఏ పని చేసినా అవి సక్సెస్ అవుతాము. ఎవరైనా శత్రువులను కూడా మనము మంచిగా బతకాలని కోరుకోవాలి. దానివల్లనే ఇక్కడ ఊళ్ళో 40 మంది కమిటీ చేసుకొని 3 కోట్లతో గుడి కట్టడం అంటే, గవర్నమెంట్ నుంచి ₹1 కోటి శాంక్షన్ చేసినామంటే మామూలు కాదు. అందులో వీరభద్రయ్య కృషి చాలా ఉన్నది. ఆయన ఒక ప్రెస్ జర్నలిస్ట్ కూడా, చాలా సేవలు కూడా చేస్తుంటాడు. మామూలుగా ఇక్కడ జానపాడు ఉన్నా, ఎవరికన్నా ఏదన్నా ఉన్నా ఫోన్ కొట్టినా కూడా అందరికీ పూజలు చేయించడమో, అందుబాటు ఉండటమో, ఏదో ఒకటి తన సర్వీస్ అనేది అందిస్తుంటాడు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మంచిగా శుభాలు కలగాలని, ప్రతి సంవత్సరం ఈ ఊరు వచ్చిపోవాలని నేను వస్తాను. ఎప్పుడు రావద్దు అయితే అప్పుడు వస్తాను. మామూలుగా వార్షికోత్సవానికి అయితే కంపల్సరీ వస్తాను. ఒక రోజున్నా వెళ్ళిపోతాను. చాలా బాగుంది, నాకు చాలా ఆనందంగా ఉంది. కృతజ్ఞతలు గుడి కమిటీ వాళ్ళకి కానీ అందరికి కూడా, మహిళలు పురుషులు అందరికి కూడా చాలా బాగున్నాయి. అందరి ఆతిథ్యం కూడా బాగుంది. చాలా అన్నీ కూడా బాగున్నాయి. పూజలు కూడా బాగా జరిగినాయి. అసలు ఇంత కూడా ఏమాత్రం ఒత్తిడి లేకుండా, ఒక తోపులాట లేకుండా, అంతా ఒక క్యూ ప్రకారం, ఒక క్రమశిక్షణగా. 2 స్తంభాలు కూడా చాలా బాగుంది. నంది చాలా బాగుంది. నేను చెప్పటం కాదు, ఎవరైనా వచ్చి చూడాలి, దాన్ని చూసి తనివి తీరాలి. నాకైతే వరంగల్లో 1000 స్తంభాల గుడిలో ఉన్న నందిలాగానే అనిపించింది చూడంగానే. నేను చాలా ఎమోషనల్గా, చాలా ఇంత మంచిగా దొరికింది నంది, చాలా బాగుంది. ఎన్నో దిక్కుల్లో చూశాను, కానీ చాలా పెద్దగా, చాలా బాగుంది. అసలు ఆ నందిని రియల్గా చూస్తున్నట్టు అనిపించింది. కాబట్టి అందరికీ, ఊరి ప్రజలకు కూడా అందరికీ కృతజ్ఞతలు. మా కుటుంబ సభ్యులందరికీ, అక్కలు, అందరు వాళ్ళ పిల్లలు అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనాలు. అందరికీ వాళ్ళు మంచిగా అభివృద్ధి చెందాలి. వాళ్ళు ముందు వాళ్ళ పిల్లలు కూడా ఆ దేవుని సంకల్పంతో మంచి ర్యాంకులు వచ్చి మంచి ఉద్యోగాలు పొందాలి. కాబట్టి ఆ దేవుని కూడా ఉండాలి. కాబట్టి అందరికీ శుభాభివందనాలు. చాలా ఆనందంగా ఉంది. ఆయన మాట్లాడుతుంటే ఆయన కూడా చాలా ఆశ్చర్యపోయారు. అందరికీ
అందరికీ థ్యాంక్స్. మా కుటుంబం గ్రామం యొక్క ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మా అమ్మగారికి, మా చిన్నమ్మ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా వచ్చి ఎమోషన్ అయిపోయి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని చూసి, ఇక్కడ జరుగుతున్నటువంటి మహా అన్నదాన కార్యక్రమాన్ని చూసి అప్పటికప్పుడు అరే మనం కూడా కొంత బియ్యం ఇస్తే బాగుంటుంది అని చెప్పి తమ ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పేరున బియ్యం కూడా దేవాలయానికి అందివ్వడం జరిగింది. మా పిన్నమ్మ గారికి మా దేవాలయ కమిటీ అదేవిధంగా కుటుంబం తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.